పశ్చిమాసియా యుద్ధం సరిహద్దుల నుండి సముద్ర మార్గాలకు పాకింది. ప్రపంచ దేశాలు వాడే చమురులో 5వ వంతు సరఫరా అయ్యే హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. మా హెచ్చరికలు దాటి ఏ నౌక వచ్చినా సరే దాన్ని తగలబెట్టేస్తామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ భీకర హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే 1-2 నౌకలపై దాడులు జరగటంతో అక్కడ చిక్కుకున్న 700 నౌకల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. భారత్, చైనా వంటి దేశాల ఇంధన భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. సరిగ్గా ఈ సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హార్మూజ్ దగ్గరున్న నౌకలకు తమ నేవీ భద్రత కల్పిస్తుందని భరోసానిచ్చారు. అసలు హార్మూజ్ వద్ద ఏం జరుగుతోంది? భారత చమురు ట్యాంకర్స్ కి రక్షణ ఇచ్చేదెవరు? ప్రస్తుతం భారత్ దగ్గర ఎంత చమురు నిల్వ ఉంది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా కలవరపడ్డాయి. ఈ ప్రాంతం మీదుగా నౌకలు వెళితే తగులబెడతామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ హెచ్చరించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. 1-2 నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం రావడంతో అక్కడి సముద్రాలు భయాందోళనకు గురయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సుమారు 700 నౌకలు నిలిచిపోయినట్లు మారిటైమ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి నౌక వెనుక కోట్ల డాలర్ల సరుకు, వేలాది మంది సిబ్బంది, అనేక దేశాల ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. హార్మూజ్ జలసంధి ప్రాధాన్యం ఏమిటి అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఒమన్, ఇరాన్ల మధ్య ఉన్న ఈ సన్నని సముద్ర మార్గం పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ సముద్రంతో అనుసంధానిస్తుంది. దీని పొడవు సుమారు 161 కిలోమీటర్లు, వెడల్పు 33 కిలోమీటర్లు. అయితే ఇరుకైన ప్రాంతంలో నౌకలు ప్రయాణించే మార్గం రెండు వైపులా కేవలం 3 కిలోమీటర్లే ఉంటుంది. అంటే చిన్న అడ్డంకి వచ్చినా రవాణా పూర్తిగా స్తంభించిపోతుంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 20% ఈ మార్గం మీదుగానే సాగుతోంది. రోజుకు సగటున 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అక్కడి నుంచి తరలిపోతోంది. 2022 నుంచి 2025 మధ్య రోజుకు 17.8 నుంచి 20.8 మిలియన్ బ్యారెళ్ల వరకు రవాణా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది కేవలం చమురు మార్గమే కాదు, ప్రపంచానికి అవసరమైన సహజ వాయువు సరఫరాలో 25% కూడా ఇక్కడి నుంచే సాగుతోంది. ముఖ్యంగా ఖతార్ నుంచి ఎల్ఎన్జీ ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కువైట్, ఖతార్, యుఏఈల నుంచి ఆసియా దేశాలకు, ప్రత్యేకంగా చైనా, జపాన్, దక్షిణ కొరియా, భారత్ దేశాలకు చమురు దిగుమతులు ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే హార్మూజ్ జలసంధి మొత్తం ఇరాన్ నియంత్రణలో లేదు. ఉత్తర భాగంలో కొన్ని కీలక ప్రాంతాల్లో మాత్రమే ఇరాన్కు ప్రాధాన్యం ఉంది. దక్షిణ భాగం ఒమన్, యుఏఈ ఆధీనంలో ఉంది. అందుకే పూర్తి స్థాయిలో మూసివేయడం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాగే హెచ్చరికలు జారీ చేసినా అమలు కాలేదు. 1980 నుంచి 1988 మధ్య ఇరాక్, ఇరాన్ యుద్ధ సమయంలో నౌకలపై దాడులు జరిగినా హార్మూజ్ను పూర్తిగా మూసివేయలేదు. ప్రస్తుతం అక్కడ US-5 ఫ్లీట్తో పాటు పశ్చిమ దేశాల నౌకాదళాలు మోహరించి ఉన్నాయి. ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేస్తే వెంటనే ప్రతిస్పందించే అవకాశం ఉంది. అయినప్పటికీ కేవలం హెచ్చరికలే మార్కెట్లను కుదిపేశాయి. హార్మూజ్ నుంచి రవాణా ఆగిపోతే ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యారెల్ ధర $100 దాటే ప్రమాదం ఉందని, పూర్తి స్థాయిలో నౌకలను అడ్డుకుంటే $150 నుంచి $200 వరకు చేరవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరఫరా తగ్గితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతాయి, రవాణా వ్యయం పెరుగుతుంది, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడుతుంది. యుద్ధం కారణంగా భారత్ పైన ప్రభావం పడుతోంది. భారత్ తన అవసరాల కోసం భారీగా చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ దిగుమతి చేసుకుంటోంది. 80 నుంచి 85% ఎల్పీజీ విదేశాల నుంచే వస్తోంది. ఇందులో సింహభాగం గల్ఫ్ దేశాల నుంచే. ముడి చమురుల ఎల్పీజీకి వ్యూహాత్మక నిల్వలు పెద్దగా లేవు. ఎల్ఎన్జీకి కూడా నిల్వలు పరిమితమే. సరఫరా, డిమాండ్ మధ్య తక్కువ వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. కాబట్టి హార్మూజ్లో రవాణా నిలిచిపోతే భారత్లో ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరా కష్టమయ్యే ప్రమాదం ఉంది. గృహ వాడకం నుంచి పరిశ్రమల వరకు ప్రభావం పడుతుంది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, హార్మూజ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో 37 భారతీయ నౌకలు చిక్కుకున్నట్లు భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది.
విదేశీ జెండాతో వెళుతున్న ఒక నౌకపై జరిగిన దాడిలో 3 భారతీయులు మరణించారు. మరో భారతీయుడు గాయపడ్డారు. ఈ పరిణామాలపై భారత్ అత్యంత అప్రమత్తంగా ఉంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్మూజ్ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే హర్మూజ్ మీదుగా వెళ్లే చమురు ట్యాంకర్లకు అమెరికా నేవీ రక్షణ కల్పిస్తుందని ప్రకటించారు. ప్రపంచ ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సముద్ర మార్గాల్లో వాణిజ్యానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు యుఎస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు కొంత శాంతించాయి. బ్రెంట్ క్రూడ్ ధర $80 పైనుంచి $73 వద్ద స్థిరపడింది. ట్రంప్ భరోసానిచ్చినా భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగానే ఉంది. హెచ్చరికలు మాటల్లోనే ఆగుతాయా లేక సముద్రంలో ప్రత్యక్ష ఘర్షణలకు దారితీస్తాయా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ నౌకాదళాల మధ్య దాడులు జరిగితే పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. హర్మూజ్ మూసివేత కేవలం ప్రాంతీయ సమస్య కాదని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ యుద్ధం ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్నట్లుగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. చమురు ధరల పెరుగుదల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తంగా హర్మూజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్ హెచ్చరికలు, అమెరికా హామీలు, గల్ఫ్ దేశాల ఆందోళనలు, ఇలా హర్మూజ్లో ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది. సముద్ర మార్గాలు సురక్షితంగా కొనసాగితేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. లేకపోతే ఇంధన సంక్షోభం మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది.